సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. నగరపాలక సంస్థ 1వ డివిజన్లో నగర మేయర్ చిటికెన వెంకటేశ్వరమ్మ పర్యటించి పారిశుధ్య చర్యలను పరిశీలించారు. నగరపాలక సంస్థ 1వ డివిజన్లో నగర మేయర్ చిటికెన వెంకటేశ్వరమ్మ పర్యటించి పారిశుధ్య చర్యలను పరిశీలించారు. డివిజన్లో విస్తృతంగా పర్యటించిన మేయర్ డివిజన్లో ఉన్న సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పారిశుధ్య సిబ్బందికి పలు సూచనలు చేశారు. రోడ్లపై చెత్త వేయకుండా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. పారిశుధ్య చర్యలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. డివిజన్ పరిధిలోని దేవుడి చెరువు, పీకేఎం కాలనీలలో నివాసముంటున్న వారికి ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు కృషి చేస్తామన్నారు. ఈ పర్యటనలో కార్పొరేటర్ జోగి చిరంజీవి, మున్సిపల్ కమిషనర్ బాపిరాజు సిబ్బంది పాల్గొన్నారు. ప్రజల నిమిత్తం ఏవైతే అవసరాలు ఉన్నాయో అవి అడిగి తెలుసుకునే భాగంలో ఇక్కడ డ్రైనేజీ ప్రాబ్లం ఒకటి, అలాగే కొంచెం వాటర్ ప్రాబ్లం కూడా ఉందని చెప్పారు. అలాగే మరి ఇక్కడ ఎప్పుడో స్థానికంగా స్వర్గీయ పేర్ని కృష్ణమూర్తి గారు వాళ్ళకి అందరికీ ఇక్కడ ఈ హౌస్లు కట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చినప్పటికీ అప్పటి నుంచి కొంచెం వాళ్ళకి పట్టాలు ఇవ్వలేదని చెప్పి ప్రజలు నాకు చెప్పడం జరిగింది. ఇవి కూడా కొంచెం ఇస్తే వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారని చెప్పి చెప్పడం జరిగింది. దానిలో భాగంగా డివిజన్ మొత్తం కార్పొరేటర్ గారు, మరి అలాగే కమిషనర్ గారు, మరి సంబంధిత అధికారులు ప్రజలు అందరూ కూడా ఈ వార్డు అంతా పర్యటించడం జరిగింది. అవన్నీ కూడా మరి పేర్ని వెంకటరామ నాని గారి దృష్టికి తీసుకెళ్లి నేను చేయగలిగిన అన్ని చేస్తానని చెప్తూ ప్రజలకు చెప్పడం జరిగింది. ఈరోజు మా 1వ డివిజన్కి మా వదిన గారు మేయర్ గారు, అలాగే కమిషనరు, తదితర సిబ్బంది అందరూ కూడా, అధికారులు అందరూ కూడా రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి మేజర్గా ఉన్నటువంటి సమస్యని, అక్కడ మెయిన్ రోడ్లో డ్రైనేజీ కొంత భాగం పెండింగ్లో అప్పట్లో కోర్టు కేసుల వలన ఆగింది. దాన్ని ఆ పెండింగ్ ఉన్న వర్క్ను కూడా కంప్లీట్ చేస్తే చాలా వరకు కూడా కంప్లీట్ అవుద్ది. మేజర్గా డ్రైన్ కంప్లైంట్ ఉంది. అలాగే వాటర్ కూడా మాది సంప్ అవ్వడం వలన కొద్దిగా ఇబ్బందులు వస్తున్నాయి. అక్కడ వాటర్ సరిగ్గా మాకు అందవటం లేదనేది సంపు దగ్గర జరుగుతుంది. కాబట్టి దాన్ని కూడా మేయర్ గారి దృష్టికి తీసుకొచ్చాం. వీటన్నిటినీ కూడా, అలాగే పీకేఎం కాలనీలోను, దేవుడి చెరువులోను ముఖ్యంగా ప్రజలందరూ కూడా కొంతమందికి ఒక సుమారు 60-70 పట్టాలు ఇవ్వాల్సి ఉంది. వాటన్నిటినీ కూడా సర్వే చేయించడం జరిగింది. ఆల్రెడీ సర్వేయర్ గారు వీళ్ళందరూ కూడా రిపోర్టు ఎంఆర్ఓ ఆఫీస్లో కూడా ఇచ్చాము. వాటన్నిటినీ కూడా నాన్నగారి దృష్టికి కూడా తీసుకెళ్ళాము. మేయర్ గారి ద్వారా కూడా ఇప్పుడు వీటన్నిటినీ కూడా త్వరలోనే ఇస్తామని కూడా. అడుగుదాం ఆంధ్ర బహిరంగ సభ విజయవంతం చేయాలి అని మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు, జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు దండమూడి చౌదరి పిలుపునిచ్చారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో దగా పడిన ప్రతి యువత మేలుకు అంటూ ఫిబ్రవరి 25న జిల్లా తెలుగు యువత ఆధ్వర్యంలో ఉయ్యూరులో అడుగుదామాంధ్ర భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు జిల్లా తెలుగు యువత అధ్యక్షులు దండమూడి చౌదరి, మాజీ ఎంపీ, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కొనకళ్ల నారాయణరావు టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా అడుగుదామాంధ్ర సభకు సంబంధించిన పోస్టర్ ని విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో అబద్ధపు వాగ్దానాలతో వైసీపీ రాష్ట్రంలోని యువత ఓట్లను కొల్లగొట్టిందని, జగన్మోహన్ రెడ్డి అధికారం వచ్చిన తర్వాత రాష్ట్ర యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు ఇస్తారని ఇవ్వకుండా యువతను మోసం చేశారని, యువతను వంచించి రాష్ట్రాన్ని నిరుద్యోగ ఆంధ్రప్రదేశ్ గా మార్చారని వారు ఆరోపించారు. ఫిబ్రవరి 25వ తారీఖున ఉయ్యూరు జంక్షన్ లో జిల్లా తెలుగు యువత ఆధ్వర్యంలో జరిగే భారీ బహిరంగ సభలో ముఖ్య అతిథిగా పార్లమెంటు సభ్యుడు కింజరపు రామ్మోహన్ నాయుడు పాల్గొంటారన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి కొనకళ్ల బుల్లయ్య, రాష్ట్ర తెలుగు యువత ఉపాధ్యక్షులు హసీం బేగ్, జిల్లా తెలుగు యువత ఉపాధ్యక్షులు మండవ అన్వేష్, బత్తిన దాస్, ఖలీల్, కొరసిక సీను, సలీం తదితరులు పాల్గొన్నారు. విడుదల చేస్తారని, ప్రతి సంవత్సరం కూడా విడుదల చేస్తానని, ఏటా 50,000 మందికి ఉద్యోగాలు ఇస్తారని, 5 సంవత్సరాల్లో 2,50,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని, చదువుకోవడానికి నిధులు ఇస్తారని చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఇవాళ వరకు ఒక జాబ్ క్యాలెండర్ కూడా నిర్వహించలేదు. ఆయన హయాంలో యువత ఎన్ని ఉద్యోగాలు కోల్పోయారంటే 2,35,000 ఉద్యోగాలను కోల్పోయారు. నిరుద్యోగులుగా ఉన్న యువత ఇవాళ తప్పుదారి పట్టి గంజాయికి, మత్తులకి అలవాటు పడిపోయి గంజాయి వ్యాపారం చేయటం ఒక వ్యాపారంగా మలుచుకుని యువత కూడా గంజాయి సప్లైలో కానీ, గంజాయి వాడటంలో కానీ, మద్యం సప్లైలో కానీ, బెల్ట్ షాపులు నిర్వహించడంలో కానీ యువతంతా కూడా నిర్వీర్యం అయిపోయింది. ఇవాళ భారతదేశంలో ఆంధ్రప్రదేశే
గంజాయి సప్లైలో నెంబర్ 1గా ఉంది. ఇటువంటి దుర్మార్గపు ఆలోచన, ఈ పనికిమాలిన అవలక్షణాలు ఒక ఆంధ్రప్రదేశ్లోనే ఉండటం మన దురదృష్టం. దీన్ని యువత నష్టపోతూ ఉంది. యువతను మేలుకొల్పాల్సిన బాధ్యత ఉంది. యువత నడుం బిగించకపోతే వారి భవిష్యత్తు కోల్పోతారు. ఇవాళ యువతని మేలుకొల్పాల్సిన బాధ్యత ఉంది. ఈ రాష్ట్రంలో యువతే వాళ్ళ యొక్క హక్కులను వాళ్ళు కాపాడుకోవాలి. మీరు ఈ విషయాన్ని తెలుగు యువత, మన జిల్లా ప్రెసిడెంట్ దండమూడి చౌదరి గారు యువతని పెద్ద ఎత్తున సమీకరించి ఒక సమావేశం పెట్టి దాంట్లో ముఖ్య అతిథులుగా రామ్మోహన్ నాయుడు గారిని, చిన్నబాబు, నారా చంద్రబాబు నాయుడు గారిది, మరి అలాగే దాన్ని ఆదర్శంగా తీసుకుని నేను ఇంకా మరింత పరిపాలన చేస్తానని చెప్పి అందరూ ఊహించిన పరిస్థితిలో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అధికారమే ధ్యేయంగా అధికారం కోసం పాదయాత్ర చేసి అధికారంలోకి వస్తే 2,30,000 ఉద్యోగాలు ఇస్తానని చెప్పాడు. అధికారంలోకి వస్తే ప్రతి జనవరికి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానని చెప్పాడు. అధికారంలోకి వస్తే సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పాడు. అధికారంలోకి వస్తే మద్యపానం నిషేధం చేసి ఓటు అడుగుతానని చెప్పాడు. అధికారంలోకి వస్తే 75% ఉన్న స్థానిక యువతకి ఉద్యోగ కల్పన చేస్తా అన్నాడు. అయ్యా జగన్మోహన్ రెడ్డి, అసలు పరిశ్రమలే తేటంలో నువ్వు విఫలమయ్యో, ఎక్కడి నుంచి ఉద్యోగాలు ఇస్తావు, ఎక్కడి నుంచి ఉద్యోగ కల్పన చేస్తావు అని చెప్పి నేను ఈ తెలియ ద్వారా సూటిగా క్వశ్చన్ చేస్తూ ఇంకా మరిన్ని అంశాలు ఉన్నాయండి. ఈ అంశాలన్నీ బేరేజ్ వేసుకుంటూ సమాజంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన ద్వారా కానీ జగన్మోహన్ రెడ్డి ద్వారా కానీ అనేక మంది ఇబ్బందులకు గురయ్యారు. వాళ్ళందరినీ మేమందరినీ కలుపుకుంటూ మరి అలాగే యువతకి మళ్ళా మేము అధికారంలోకి వస్తే ఏం చేస్తాం అనేది ఆల్రెడీ మా నారా లోకేష్ గారు ఒక దిశానిర్దేశం చేశారు. రేపు మళ్ళీ అధికారంలోకి వస్తే యువతకి నిరుద్యోగ వృత్తి 3,000 ఇస్తామని చెప్తున్నారు. ఆల్రెడీ మళ్ళీ అధికారంలోకి వస్తే 5 సంవత్సరాల మీద 20 లక్షల ఉద్యోగ కల్పన చేస్తామని చెప్తున్నారు. ఇవన్నీ బేరేజ్ వేసుకుని రానున్న రోజుల్లో ఫిబ్రవరి 25వ తారీఖున ఈరోజు దగాపడ్డ ఆంధ్రుడా మేలుకో, అడుగుదాం ఆంధ్ర అని చెప్పి ఈ నెల 25వ తారీఖున ఉయ్యూరు హైవే మీద ఒక ప్రోగ్రామ్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనికి పార్టీలకు అతీతంగా దగాపడ్డ ప్రతి యువకుడు హాజరయ్యి ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయాలని చెప్పి కోరుతున్నాం. మన ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన ఈయన ముఖ్యమంత్రిగా ఏర్పడిన కాడి నుంచి 2,35,000 ఉద్యోగాలు ఇస్తా అన్నాడు, ఇవ్వలేకపోయాడు. మద్యపాన నిషేధం అన్నాడు, అది జరగల. వీటన్నిటిని గొంతెత్తి ప్రశ్నిస్తూ మనం ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేస్తాం. రక్తదానం చేయడం ఒక వ్యసనంగా అలవాటు చేసుకోవాలని కృష్ణా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ జి జ్ఞానమణి పేర్కొన్నారు. రక్తదానం చేయడం వల్ల ఇతరుల ప్రాణాలు కాపాడిన వారుగా ఉంటారని, అందువల్ల దాన్ని ఒక వ్యసనంగా అలవాటు చేసుకోవాలని కృష్ణా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ జి జ్ఞానమణి పిలుపునిచ్చారు. కృష్ణా విశ్వవిద్యాలయ ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, రెడ్ క్రాస్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కృష్ణా విశ్వవిద్యాలయంలో నిరంతరం రక్తదాన కార్యక్రమాలు నిర్వహించడం చాలా గర్వంగా ఉందన్నారు. రాష్ట్రంలో ఏ ఇతర విశ్వవిద్యాలయాల్లో ఇలాంటి సేవా కార్యక్రమాలు తాను చూడలేదన్నారు. ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ విద్యార్థులు రక్తదానంపై అవగాహన కల్పించడం ద్వారా ఎక్కువ మంది విద్యార్థులు ముందుకొచ్చేలా చూడాలని పిలుపునిచ్చారు. ఈ శిబిరంలో 40 యూనిట్ల రక్తాన్ని సేకరించారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ డాక్టర్ పి వీరబ్రహ్మచారి, రెడ్ క్రాస్ కార్యదర్శి శంకర్నాథ్, కోశాధికారి బాలాజీ, అసోసియేట్ ఎన్సీసీ అధికారి డాక్టర్ రామశేఖర్ రెడ్డి, రెడ్ క్రాస్ వైద్యులు డాక్టర్ హనుమంతయ్య, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి రవి తదితరులు పాల్గొన్నారు. So that gives me immense, not many universities you find this kind of, while you find lot of academic activities, one should have passion for this kind of promoting activities, this type of activity. And we are fortunate to have some colleagues who have the desire, and particularly my colleague Dr. Ramshekhar. Therefore, we are able to do this on a regular basis. All సంతోషంగా ఉంది. Happy to be part of this activity. మీరు రిజిస్టర్ చేసుకోండి. I request you all, some of you know that ఎన్నికల ముందు అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకుంటారని చెప్పి అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదుకోలేదని అగ్రిగోల్డ్ బాధితులు వాపోయారు.
ఎన్నికల ముందు అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకుంటానని చెప్పి అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదుకోలేదని అగ్రిగోల్డ్ బాధితులు వాపోయారు. పెడనపట్నంలో అగ్రిగోల్డ్ బాధితులు మీడియా సమావేశం నిర్వహించారు. కాకర్లకోటయ్య అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో బాధితులతో పాటు సిపిఐ నాయకులు మొదుమూడి రామారావు మాట్లాడారు. మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే వారం రోజుల్లోనే బాధితులకు రావాల్సిన కోట్ల రూపాయలు విడుదల చేస్తానని చెప్పి చనిపోయిన బాధితులకు 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇస్తానని హామీ ఇచ్చి 5 సంవత్సరాలు పూర్తవుతున్న అగ్రిగోల్డ్ బాధితులకు ఎలాంటి న్యాయం చేయకపోవడం విచారకరమన్నారు. గత ప్రభుత్వానికి పట్టిన గతే ఈ ప్రభుత్వానికి పడుతుందని వారు పేర్కొన్నారు. ఈ నెల 15వ తేదీన విజయవాడలో జరిగే న్యాయ పోరాట దీక్షకు బాధితులందరూ తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సిపిఐ నాయకులు కట్టా హేమసుందరరావు, బాధితులు ఎండి సిరాజ్, రొంపిచెర్ల పార్థసారథి, గగన్, వాసు, కొసనం వాసు, శ్రీనివాస్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. అగ్రిగోల్డ్ బాధితులు అనేక రకాలుగా ఎన్ని న్యాయ పోరాటాలు చేసినా కానీ ఈ ప్రభుత్వాలు కనికరించని పక్షంలో ఈ నెల 15వ తారీఖున విజయవాడ కేంద్రంగా ధర్నా చౌక్లో న్యాయ పోరాట దీక్షకి మా రాష్ట్ర సమితి పిలుపు మేరకు ఈ రోజున ఈ పెడనపట్నంలో ఈ మన గోవర్ధనరావు గారి ఇంటి దగ్గర ఈ సమావేశం జరపడం జరిగింది. ఈ పెడల చుట్టుపక్కల ప్రాంత అగ్రిగోల్డ్ బాధితులందరూ కూడా ఈ నెల 15వ తారీఖున విజయవాడ న్యాయ పోరాట దీక్షకి ఎక్కువ సంఖ్యలో హాజరయ్యి ఈ ప్రభుత్వం మనకి ఇవ్వాల్సిన అటువంటి 3,000 కోట్ల రూపాయలని సాధించుకునే నిమిత్తంగా ఈ గవర్నమెంట్లోనే మనకి అన్ని వాగ్దానాలు చేసినా ఏ ఒక్కటి కూడా నెరవేరలేదు. అందువల్లే ఈ న్యాయ పోరాట దీక్షని చేయడానికి మన రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మీరందరూ కూడా తప్పనిసరిగా 15వ తారీఖున విజయవాడ ధర్నా చౌక్కి వేలాదిగా తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ప్రతి ఒక్క బాధిత మిత్రుడిని కూడా ఈ పత్రికా ముఖంగా ఆహ్వానం తెలియజేస్తున్నాం. దీక్షా శిబిరానికి వచ్చి కేవలం వారం రోజుల్లోనే మీరు అడుగుతున్న 1180 కోట్ల రూపాయలు ఇస్తానని, మన ప్రభుత్వం ఇచ్చిన 6 నెలల్లోనే మీ అగ్రిగోల్డ్ బాధితులకు రావాల్సిన ఆంధ్రప్రదేశ్లో ఉన్న 3,900 కోట్ల రూపాయలు కేటాయించి బాధితులను ఆదుకుంటానని, అట్లాగే చనిపోయిన అగ్రిగోల్డ్ బాధితులకి మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 3 లక్షలు వేస్తుంది, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకా 7 లక్షలు వేసి పువ్వుల్లో పెట్టిస్తామని చెప్పడం జరిగింది. కానీ వచ్చిన 2 సంవత్సరాలైనా మరి డబ్బులు ఇవ్వకపోతే మళ్ళీ మేము పోరాటం చేస్తే అది గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ఇచ్చిన కార్పస్ ఫండుని 250 కోట్ల రూపాయలు రిలీజ్ చేసి 10,000 రూపాయలకు కొంతమందికి ఇవ్వడం జరిగింది. అట్లాగే మళ్ళీ 2022లో మళ్ళీ ఆయన ఎక్కడైతే హామీ ఇచ్చాడో అక్కడే మళ్ళీ దీక్ష కూర్చుంటే వారం రోజుల పాటు గత 2022 ఆగస్టు 25వ తారీఖున 20,000 రూపాయలు లోపోళ్ళకి 660 కోట్లు కేటాయిస్తున్నాయని చెప్పడం జరిగింది. కానీ కేటాయించారు, కొంతమంది డబ్బులు ఇచ్చారు, కానీ ఎంతమందికి ఇచ్చారు ఎంతమందికి ఇవ్వలేదని ఇప్పటి వరకు కూడా డేటా అనేది బయట పెట్టలేదండి. ఎందుకంటే 660 కోట్లలో దాదాపు 500 కోట్ల రూపాయలే జమ అయినట్టుగా మాకు తెలియస్తుంది. మిగతా 160 కోట్ల రూపాయలు బాండ్స్ అయితే తీసుకున్నారు, కానీ కస్టమర్ల డబ్బులు పడిన పరిస్థితి, వాళ్ళు ఇళ్లకు వచ్చి గొడవలు చేసే పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళీ మేము అనేక సార్లు మరి జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి ఎన్నో ప్రయత్నాలు చేసినా ఇప్పటి వరకు ఆయన వచ్చిన 5 సంవత్సరాలు ఇప్పటి వరకు మా అసోసియేషన్కి ఒక్క అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు, మా బాధలు వినలేదండి. ఇప్పుడు మొన్న జరిగిన చివరి బడ్జెట్లో కూడా ₹1 కూడా అగ్రిగోల్డ్ బాధితులు కేటాయించాల. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వం ఉన్నప్పుడు అసెంబ్లీలో 1,00,000 కోట్ల రూపాయలు బడ్జెట్ పెడుతున్న చంద్రబాబు నాయుడికి మరి అగ్రిగోల్డ్ బాధితులకి 3,000 కోట్ల రూపాయలు ఇవ్వడానికి నొప్పి ఏంటి అని చెప్పేసి అడగడం జరిగింది. అగ్రిగోల్డ్ కంపెనీ 2 రాష్ట్రాల్లోనూ పక్కన ఉన్నటువంటి కర్ణాటక, మహారాష్ట్రలో కూడా కస్టమర్లని తీసుకుని లక్షలాది మంది కస్టమర్లని ముంచేసి బోర్డు తిప్పేసినటువంటి వైనంలో అగ్రిగోల్డ్ కస్టమర్స్ ఏజెంట్లు సంఘాన్ని స్థాపించుకొని అనేక పోరాటాలు దశల వారీగా చేసి కొంతవరకు తెలుగుదేశం ప్రభుత్వంలోనూ తర్వాత ఇప్పుడున్నటువంటి వైసీపీ ప్రభుత్వంలోనూ కొంతవరకు సాధించుకోవటం జరిగింది. ఇంకా ఉన్నాయి. ఇద్దరూ కూడా మొదటి నుంచి మేము పూర్తిగా సహకరిస్తాము, మొత్తం చివరి పైసా వరకు కూడా ఇస్తామని చెప్పారు. కానీ గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలోనూ
అన్యాయం జరిగింది, పూర్తిగా న్యాయం జరగలేదు. మళ్ళీ ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం కూడా మొత్తం నేను పూర్తి చేస్తానని చెప్పి, అదేవిధంగా మరణించినటువంటి ఏజెంట్లకు కానీ కస్టమర్లకు కానీ 5 లక్షలు కాదు 10 లక్షలు ఇస్తానని చెప్పి ఇంతవరకు ఒక్క పైసా కూడా మరణించినటువంటి వాళ్ళకి చెల్లించినటువంటి పరిస్థితుల్లో మళ్ళీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ అనేక దశల వారీగా పోరాటాలు నిర్వహించాం. అయినప్పటికీ గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమం పట్ల ప్రజలలో విశేష స్పందన లభిస్తోందని వైసీపీ పెడన నియోజకవర్గ ఇన్ఛార్జి ఉప్పాల రాము పేర్కొన్నారు. గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమం పట్ల ప్రజల్లో విశేష స్పందన లభిస్తోందని వైసీపీ పెడన నియోజకవర్గ ఇన్ఛార్జి ఉప్పాల రాము పేర్కొన్నారు. గూడూరు మండలం గూడూరు గ్రామ పంచాయతీలో గడప గడపకి మన ప్రభుత్వం మరియు ప్రజా దీవెన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన గడప గడపను సందర్శిస్తూ జగనన్న ప్రభుత్వం ప్రజలకు అందించిన లబ్ధిని గురించి వివరించారు. రాబోయే ఎన్నికల్లో అటు జగన్మోహన్ రెడ్డికి తనకు ప్రజల నుంచి మద్దతు పలకాలని ఉప్పాల రాము విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో గూడూరు మండలం పరిషత్ అధ్యక్షుడు సంగా మధుసూదన్ రావు, జడ్పీటీసీ వేముల సురేష్ రంగబాబు, స్టేట్ ఫైనాన్స్ డైరెక్టర్ అండ్ గూడూరు ప్యాక్స్ అధ్యక్షులు కారుమంచి కామేశ్వరరావు, ఎంఎస్ఎంఈ డైరెక్టర్ గోరిపర్తి వరలక్ష్మి, రవికుమార్, సర్పంచ్ లింగం సులోచనారాణి, విజయ్ కుమార్, కేడీసీసీ బ్యాంక్ డైరెక్టర్ అండ్ డిఆర్యూసీసీ మెంబర్ మోటేపల్లి రత్నారావు, మండల పార్టీ అధ్యక్షులు పర్ణం పెదబాబు తదితరులు పాల్గొన్నారు. గూడూరు మండల పరిషత్తు కార్యాలయం ఎదుట టీడీపీ నాయకులు ధర్నా నిర్వహించారు. గూడూరు మండల పరిషత్తు కార్యాలయం ఎదుట టీడీపీ నాయకులు ధర్నా నిర్వహించారు. వైసీపీ నాయకులు గ్రామంలో తిరుగుతూ ప్రచారంలో భాగంగా ప్రభుత్వ అధికారులను వాడుకుంటున్నారని, తక్షణమే వారిని విధుల్లో చేర్పించాలని, లేదంటే ఆందోళన ఉధృతం చేస్తామని తెలపడంతో ఎండీఓ మీ సమస్య తీరుస్తానని చెప్పడంతో ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు పోతన స్వామి, ఎనిబిగ్ అనిల్, మహేష్, నరేష్ పేక్, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు వాలంటీర్స్ కానించి, పంచాయతీ సెక్రటరీ కానించి, సచివాలయం స్టాఫ్, అలాగే పిఎస్సి స్టాఫ్, హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు, మొత్తం అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు, డాక్టర్ సంఘాల వాళ్ళు, మొత్తం అందరూ, అంగన్వాడీ వాళ్ళు, మొత్తం అందరూ కలిసి ఈరోజు ఆ నాయకుల వెనకాల పాదయాత్ర చేస్తున్నారు. మేము ఏంటని అడిగితే మాకు డిపార్ట్మెంట్ పై అధికారులు చెప్పారు మమ్మల్ని అందరినీ హాజరు కావాలని చెప్పి మమ్మల్ని కేకలేస్తున్నారు, అందుకని మేము హాజరయ్యామని చెప్తున్నారు. మేము ఈ విషయాన్ని ఎండిఓ గారి దృష్టికి, మా ఇన్ఛార్జ్ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ కాయతి కృష్ణప్రసాద్ గారు ఎండిఓ గారి దృష్టికి తీసుకెళ్తే ఇది అధికారిక ప్రోగ్రాం కాదు, నేను వెనక్కి పిలిపిస్తానని చెప్పి గంట క్రితం మాకు మాట ఇచ్చింది ఫోన్లో. మరి ఇప్పుడు వచ్చి అడిగితే టైం పడుతుంది, చూడండి కంగారు పడమాకండి అని చెప్తుంది. ఈ నెల 15వ తారీఖున విజయవాడలో జరగబోయే అగ్రిగోల్డ్ బాధితుల న్యాయ పోరాట దీక్షను జయప్రదం చేయాలని అగ్రిగోల్డ్ కస్టమర్స్ ఏజెంట్స్ అసోసియేషన్ పిలుపునిచ్చింది. ఈ నెల 15వ తారీఖున విజయవాడ ధర్నా చౌక్ వద్ద జరగబోయే అగ్రిగోల్డ్ బాధ్యతల పోరాట దీక్ష జయప్రదం చేసేందుకు అగ్రిగోల్డ్ బాధితుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అగ్రిగోల్డ్ బాధితుల సంఘం జిల్లా అధ్యక్షులు గగన్ మాట్లాడుతూ 2017లో అగ్రిగోల్డ్ బాధితులు నిర్వహిస్తున్న ఆమరణ నిరాహార దీక్షకు వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో అగ్రిగోల్డ్ బాధితులకు పూర్తి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారని, అయితే హామీ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి 4.5 ఏళ్లైనా హామీ నెరవేర్చలేదంటూ ఆరోపించారు. సిపిఐ నాయకులు ఎం రామారావు మాట్లాడుతూ ఈ నెల 15వ తారీఖున విజయవాడ ధర్నా చౌక్ వద్ద జరగనున్న అగ్రిగోల్డ్ బాధితుల పోరాట దీక్షకు అగ్రిగోల్డ్ బాధితులు హాజరు కావాల్సిందిగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకుడు లింగం ఫిలిప్ తదితరులు పాల్గొన్నారు. ఒక వస్తువు కొనుక్కోవచ్చు, లేకపోతే ఒక స్థలము, ఒక బిడ్డ వివాహం జరుపుకోవచ్చు, ఒక ఇల్లు కట్టుకోవచ్చు అనే ఆశతోటి ఇంత కూడా డిపాజిట్ చేయటం జరిగింది. గత ప్రభుత్వం కొంత వీళ్ళకి మరి చెల్లించి చేతులు దులిపేసుకున్నటువంటి పరిస్థితి. అప్పుడు అధికారంలో లేకుండా ఈ పాదయాత్రలో ఉన్నటువంటి ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు నేను వచ్చిన వారం రోజుల్లోనే మీ యొక్క కష్టాలని తీరుస్తానని చెప్పి మాట ఇచ్చి ఇంతవరకు తెలియదు. ఆయన కూడా కొంత చేసిన పరిస్థితి. ఈ పాదయాత్రలో చేసినటువంటి ఒక మాటని నిలబెట్టుకోవాలని చెప్పేసి అగ్రిగోల్డ్ ఏజెంట్స్ అండ్ కస్టమర్స్ కోరుతా ఉన్నారు. మరి రేపు 15వ తారీఖున న్యాయ పోరాట దీక్షను చేస్తూ ఉన్నారు. ఇప్పటికే మరి అనేక పోరాటాలు చేసి కొద్దిగా సాధించుకోవడం జరిగింది. పూర్తిగా నివారణ చేయాలని చెప్పి ఈ ప్రభుత్వం కూడా పెట్టుబడి పెట్టవలసిన అవసరం ఏమీ లేదు. వేల కోట్లు ఆస్తులు ఉన్నాయి అగ్రిగోల్డ్కి. మరి వీళ్ళకి ఇవ్వాల్సింది 3,000 కోట్లు ఇస్తే మొత్తం అందరికీ న్యాయం జరుగుతుంది. ఆ మాటను నిలబెట్టుకోవాలని చెప్పి రేపు 15వ తారీఖున ఈ ప్రభుత్వం
మధ్యంతర బడ్జెట్లో కూడా ఎలాంటి కేటాయింపులు వీళ్ళకి చెల్లించే నిమిత్తం కేటాయించకపోవడం చాలా అన్యాయం. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి మరి ప్రభుత్వాన్ని కూడా చివరి అవకాశంగా మరి రేపు 15వ తారీఖున విజయవాడ ధర్నా చౌక్లో న్యాయ పోరాట దీక్ష చేస్తామన్నారు. దీనికి ఇందుకు కారణం ఏంటంటే ఎప్పుడో 9 సంవత్సరాల క్రితం అగ్రిగోల్డ్ సంస్థ బోర్డు తిప్పేసి ప్రజలకు అన్యాయం చేస్తే మేము ఉన్నాం ఆదుకుంటామని చెప్పిన ప్రభుత్వాలు ఇప్పటి వరకు కూడా మరి ఎలాంటి చర్యలు తీసుకోకుండా కేవలం కంటితూర్పు చర్యల మాట్లాడి హామీలు ఇచ్చేసి మేము గొప్పవాళ్ళని చెప్పుకుంటూ మా అగ్రిగోల్డ్ బాధితుల ఓట్లన్నీ వేయించుకుని ఇవాళ మమ్మల్ని రోడ్డును పడేసిన పరిస్థితి. ప్రజాస్వామ్యం అని చెప్పుకునే మన ప్రభుత్వాలు మరి 9 ఏళ్ళు గడుస్తున్న అగ్రిగోల్డ్ ఆస్తులను 25,000 ఎకరాలు 25,000 ఎకరాల ఆస్తులను అక్కడ పెట్టుకుని కొన్ని వేల చదరపు అడుగుల రియల్ ఎస్టేట్ ఆస్తులను అక్కడ పెట్టుకుని కొన్ని వందల డాబాలను అక్కడ పెట్టుకుని మరి ఎందుకుని ప్రభుత్వాలు మరి బాధితులకు న్యాయం చేయడం లేదో మరి వాళ్ళే ఆలోచించాలి. ఇప్పటికైనా రేపు 15వ తారీఖు లోపు ఈ జగన్మోహన్ రెడ్డి గారు మాకు 3,000 కోట్ల రూపాయలు కేటాయించిన పక్షంలో ఖచ్చితంగా ఆయన్ని ఓడించడానికి మేమందరం కంకణం కట్టుకున్నాం. అలాగే ఎన్నికల హడావడి మొదలైంది కాబట్టి ఎవరైతే ఓట్లు అడగాలనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా మా అగ్రిగోల్డ్ సంస్థ మీద మాట్లాడి మాకు ఎలాంటి న్యాయం చేస్తారో ఖచ్చితంగా వివరించాల్సిందే. ఆ పద్ధతిలోనే మేము ముందుకెళ్తాం తప్పితే ఇంత ముందు లేక మేము చేయడానికి సిద్ధంగా లేం. మాకు సరైన హామీ న్యాయం జరగని పక్షంలో ఖచ్చితంగా మేము నోటాను ఎంచుకునే పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వాలు దీన్ని దృష్టిలో పట్టుకునే పార్టీలన్నీ కూడా ప్రజలు మన అగ్రిగోల్డ్ బాధితులందరూ పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. అంతేకాదు మరి ఈ జగన్ గారి ప్రభుత్వం అదే రీతిగా మరి ఆయన మాట ఇచ్చి మరి నేను మన ప్రభుత్వం రాగానే అందరికీ న్యాయం చేస్తానని ఎన్నో రకాలుగా మరి ప్రతి మీటింగ్లో కూడా ఎన్నో రీతిలుగా నమ్మబలికాడు. అంతేకాదు మేము మరి ఆ రోజులో దీక్ష చేస్తున్న మన శిబిరాల కాడికి వచ్చి మన ప్రభుత్వం రాగానే వెంటనే అగ్రిగోల్డ్ బాధితులందరికీ న్యాయం చేస్తానని చెప్పిన ఈ జగన్ ప్రభుత్వం మరి ఇంతవరకు కూడా మరి ఏమాత్రం చలనం లేకుండా మరి అగ్రిగోల్డ్ బాధితులు ఎంతో మనోవేదనకు గురి చేస్తూ వస్తున్నారు. కాబట్టి మరి ఇప్పటికైనా జగన్ గారి ప్రభుత్వం కళ్ళు తెరిచి మరి బాధితులందరికీ న్యాయం చేస్తే రేపు జరగబోయే ఎలక్షన్లో మరిలా ప్రభుత్వాన్ని గెలిపించాలని కృతనిశ్చయంతో ఉన్నాం. లేని పక్షంలో తనకి తగిన బుద్ధి చెబుతారని కూడా. ఇటీవల ఎన్టీఏ విడుదల చేసిన జాతీయ స్థాయి ఐఐటి జేఈఈ మెయిన్స్ పరీక్ష ఫలితాలలో స్టార్ కాలేజీ విద్యార్థులు సేట్ గెటింగ్ పర్సంటైల్స్ సాధించారు. జేఈఈ బీటెక్ విభాగంలో స్టార్ కాలేజీ విద్యార్థి కె శ్రీకర్ 98.290094 పర్సంటైల్ టౌన్ ఫస్ట్ సాధించి రికార్డు సృష్టించాడు. వి పవన్ సాయి శ్రియాన్స్, శ్రీ ఖనిజ, కె వంశీ రఘురాం, జి సాయి అభినయ, జె లక్ష్మీ తేజస్వి, బి సరవణి, ఏ నేహిత, టి షణ్ముఖలక్ష్మిలు అత్యుత్తమ పర్సంటైల్స్ సాధించారు. ఈ సందర్భంగా విజేతలైన విద్యార్థులను కాలేజీ డైరెక్టర్లు శ్రీరామ్, అయ్యప్ప స్వామి, ప్రిన్సిపల్ ఆదిత్య అభినందించారు. ఈరోజు ఉదయం రిలీజ్ అయినటువంటి జేఈ మెయిన్స్ ఫేజ్ 1 రిజల్ట్స్ పరంగా మన మచిలీపట్నం స్టార్ జూనియర్ కాలేజ్ విద్యార్థులు ఈ డిస్ట్రిక్ట్లోనే అత్యుత్తమ ఫలితాన్ని సాధించారు. ఈ ఎగ్జామ్లో మా కాలేజ్ విద్యార్థులకి 98, 97, 96, 95, 95, 94, 92 వంటి అత్యుత్తమ పర్సంటేజ్ అన్ని సాధించారండి. సో ఇక్కడ విజయవాడ హాస్టల్ క్యాంపస్కి వెళ్ళి అక్కడ ఎంతో శ్రమించి డబ్బులు కష్టపడి నెక్స్ట్ ఎడ్యుకేషన్ గురించి వాళ్ళ హెల్త్ కూడా పాడు చేసుకున్నటువంటి విద్యార్థులు చాలామంది ఉన్నారు. దానికి ఆల్టర్నేటివ్గా మన మచిలీపట్నంలో స్టార్ కాలేజ్ స్టార్ట్ చేశారు 2016 నుంచి. 2016 నుండి ఇప్పటిదాకా జేఈ మెయిన్స్లో, ఎంసెట్లోను, వాటి ఐపీలో అన్నింటిలో ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ ఇస్తూ మా స్టూడెంట్స్ మన మచిలీపట్నానికి మన బందర్ మన స్టార్ అనే నినాదానికి దానికి వీళ్ళు జస్టిఫై చేశారు. సో ఇలాంటి రిజల్ట్స్ని మాకు ప్రొవైడ్ చేసిన స్టూడెంట్స్కి, స్టాఫ్ మెంబర్స్కి, పేరెంట్స్కి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము. అందరికీ నమస్కారం. నా పేరు ఖనిజ. నేను 96% సాధించాను. స్టార్ జూనియర్ కాలేజ్లో చదువుతున్నాను. ఇది సాధించడానికి నా టీచర్స్ నాకు ఎంతో హెల్ప్ చేశారు. వాళ్ళు కూడా మాతో పాటు కష్టపడ్డారు. ఎంత చదివితే ఏమేం చదివితే ఎంతెంత పర్సంటైల్ వచ్చేదని కూడా మాకు చెప్పారు. నేను చాలా గర్వపడుతున్నాను ఇక్కడ చదవడానికి. ముందు నేను కూడా హాస్టల్కి వెళ్దాం అనుకున్నాను, కానీ మన దగ్గర ఇంత మంచి కాలేజ్ పెట్టుకుని వెళ్ళడం ఎందుకని తర్వాత నేను రియలైజ్ అయ్యాను. అలానే నా ఫ్రెండ్స్ అందరూ కూడా మంచి పర్సంటైల్ కూడా సాధించారు. వాళ్ళకు కూడా మంచి మంచి సీట్లు వస్తాయి. రాకపోయినా వీళ్ళు గ్యారంటీ ఇచ్చారు. ప్రతి విద్యార్థికి కూడా న్యాయం జరగాలి అనేటువంటి ఒక సంకల్పంతో కాలేజీని స్థాపించి విజయవాడ వెళ్ళేటువంటి విద్యార్థులను మచిలీపట్నంలోని అటువంటి ఎడ్యుకేషన్ మనం అందించాలనేటువంటి ఉద్దేశంతో
మా డైరెక్టర్ గారు శ్రీరామ్ గారు అలాగే స్వామి గారు కాలేజీని స్థాపించిన నాటి నుంచి కూడా మన కాలేజీలో జాయిన్ అయినటువంటి ప్రతి విద్యార్థికి కూడా న్యాయం జరగాలి అనేటువంటి కాన్సెప్ట్తో మాకు ప్రతి వీకెండ్లో మీటింగ్ చెప్తూ పిల్లల్ని మనం ఎప్పుడూ కూడా ప్రోత్సహించాలి, మీరు ఫ్రెండ్లీ టీచర్స్గా ఉండండి, మరి పిల్లలకి న్యాయం జరగాలి అని ప్రతి వీక్ కూడా మమ్మల్ని ఎంతో మోటివేట్ చేస్తూ ఉంటారండి. ఆ ఉద్దేశంతోనే మేము పడినటువంటి కష్టానికి ఈరోజు మచిలీపట్నం స్థాయి సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం.